టీవీలో నువ్వు చేసినన్ని అద్భుతమైన వెరైటీ క్యారెక్టర్స్ ట్రూ. సినిమాలో కూడా రాలేదని నాకు అనిపిస్తుంది. కరెక్ట్ కరెక్ట్. అది నాకు అన్ని రకాల వేషాలు టీవీ ఇచ్చేసింది. అన్ని రకాలు బిచ్చగాడి వేషాలు చేశాను, రాజు వేషాలు చేశాను, భటుడు వేషాలు చేశాను, గుడ్డివాడి వేషాలు చేశాను, గుర్రాలు ఎక్కాను, పౌరాణికాలు చేశాను, జానపదాలు చేశాను, చారిత్రకం చేశాను. గొప్ప గొప్ప విశ్వనాథ్ సత్యనారాయణ గారు, శ్రీశ్రీ గారు, ఆరుద్ర గారు రాసిన కథల్లో నేనే ప్రధాన పాత్రలు పోషించాను. ఇంత ఆపర్చునిటీ, ఇంత వేస్ట్ ఆపర్చునిటీ నాకు వచ్చింది. అది నా అదృష్టం. మనం సహస్ర గంట కవితో నేను స్టార్ట్ అయ్యాను తెనాలి రామకృష్ణలో. అవును. అక్కడ స్టార్ట్ అయ్యాము. తర్వాత నువ్వు విచిత్ర కాశీ మొదలైన కథ రాసేవచ్చు. అందులో విలన్ వేషం. అవును. నేను అప్పటికే చెప్పాను కదా, నేను అంతకుముందు విలన్ వేషాలు వేయలేదు. ఏమో నువ్వు గుర్రం ఎక్కాలన్నాడు. గుర్రం ఎక్కడ నేను బాబు, అది కింద పడితే ఎట్టగా దాన్ని నువ్వు పక్కన వెనకాల ఉంటాడు లేవయ్యా నువ్వు, అది ఇది అని ఎక్కమన్నాడు. ఆ టూమ్స్ దగ్గర, ఆ టూమ్స్ దగ్గర ఎక్కుతున్నాం. ఎక్కాము. నా పక్కన సత్యనారాయణ అని వాడే ఉంటాడు, అద్దం సత్యనారాయణ కూడా ఉంటాం వాడిని. వాడు నా తమ్ముడు వేషం. ఇద్దరు ఇట్లా పెడుతున్నాం. ఆయన కట్ చేసి మళ్ళీ ఎగైన్ అన్నాడు. ఆయన గుర్రం వెనక్కి తిరగాలి కదా, నా గుర్రం వెనక్కి తిరగాలంటే నా వెనకాల గుర్రం వెనక్కి తిరగాలి కదా. అది వెనక్కి తిరిగింది. తిరిగిన తర్వాత దీన్ని వాడు వచ్చి ఇట్లా అటు తిప్పాడు. తిప్పేసి పక్కకి వెళ్ళాడు. వెళ్తుంటే హే లేచింది. ఇది ముందర కాళ్ళు పైకెత్తేసింది. మనం ఇందులో ఆ రికాబులో మనం కాలు పెట్టాలి అనే జ్ఞానం లేదు అప్పటికే. చెప్పారేమో కానీ నేను కాలు కంగారులో కాలు బయట తీసేటప్పుడు కింద పడ్డా. కింద పడిపోయి ఇక్కడ దెబ్బ తగిలింది. ఒక 5 నిమిషాలు అన్కాన్షియస్. మీరందరూ వచ్చి కొబ్బరి నీళ్ళు అవి ఇచ్చి మళ్ళీ లేపారు. గుర్తుంది నీకు? అవును అవును. ఇదంతా ఈరోజు సైబర్ సిటీగా పిలువబడుతున్న మాదాపూర్. కరెక్ట్. లైట్ పోల్ కూడా ఉండేది కదా. ఉండేది కదా. తెల్లారు 6ంటికి ప్యాకప్ చెప్పేవాడు ఒకసారి మణిశంకర్ గారు. అవును. అప్పుడు చెప్పేవాడు, అరే మనిషి, అసలు మనిషి గురించి మాట్లాడకపోతే మన రిలేషన్షిప్ ఉంది అసలు. ఎంత గొప్ప క్యారెక్టర్ అది, ఎంత గొప్పగా వెళ్ళింది అసలు జనాల్లోకి. చాలా అద్భుతం. రాసిన నాకే మీరు డైలాగ్ చెప్తుంటే నాకు కళ్ళల్లో నీళ్ళు ఆపుకోలేకపోయింది. చాలా మంచి క్యారెక్టర్, మంచి కాన్సెప్ట్, అసలు మంచి కాన్సెప్ట్ అది. శుభలాక్ సుధాకర్ గారిని మొన్న మాట్లాడినప్పుడు, ఇలాగే గెస్ట్గా పిలిచి మాట్లాడుతున్నప్పుడు ఆయన మనిషి గురించే దాదాపు ఒక 10 నిమిషాలు చెప్పారు. చెప్పుంటాడు. అందులో మీ ప్రస్తావన వస్తుంది. అవును. అసలు గొప్ప సబ్జెక్ట్, చాలా గొప్ప. ఇది మాత్రం రిమార్కబుల్ టెలిఫిల్మ్ అంటే అదే. అది అన్నిటికీ ఒక మంచి కన్వర్జేషన్. అంటే మణిశంకర్, అశోక్ కుమార్, అశోక్ రావు, ప్రసాద్, ఏవి నాగేంద్ర ప్రసాద్, అవును, మీరు, నేను, మనం ఒక చిన్న గ్రూప్ డిస్కషన్ అరేంజ్ చేసుకుందాం. ఎన్నో అద్భుతమైన విషయాలు బయటకు వస్తాయి దానిలో. ఇంకోటి, ఆయన తర్వాత ప్రసాద్ విచిత్ర కాశీ మొదటి కథలో సక్సెస్ అయిన తర్వాత ఒక పెద్ద ఫంక్షన్ అరేంజ్ చేశాడు. ఆ ఫంక్షన్ నేను రాలేకపోయా. ఆ ఫంక్షన్లో ఒక ఆయన ఎవరో స్పాన్సర్ చేశాడు ఫ్యాన్లు, సీలింగ్ ఫ్యాన్స్. అవును. అందరికి సీలింగ్ ఫ్యాన్స్ ఇచ్చారు. నేను రాలేదు కదా అని నాకు పక్కన పెట్టి వాడి ఇంటికి పిలిపించి ఇచ్చాడు. అవును. మా మాట్లాడలో అట్ట కూర్చుంటే, ఏంటి శర్మ అది డుడుడుం 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 అన్నాను. అనేసరి నేను బాకీ లేనవి అన్నీ ఇచ్చాను కదా. అదే ఆయనకి మనకి ఏంటంటే డుడుడుం అంటే డబ్బు రావాలి అని అడగటం అనమాట. అవును. భలే నవ్వుకునేవాళ్ళ. లేదు గురు, అన్ని డబ్బులు నీకు ఇచ్చాడు. అదొకటి. మదనపల్లి హార్స్లీస్లో చేసిన సినిమా నవయుగం కాదు, మానవ యుగం, మానవ యుగం. అదే చాలా మంచిది. మా పెద్ద మామిడి చెట్టు, పెద్ద మాను పడిపోతుంది. అక్షర తపస్మాన్ అది ఆ కలెక్టర్ గారు ఇచ్చారు మనకు ఆ ప్రాజెక్ట్. రాత్రి పడుకోవడానికి. దానిలో కూడా నీది అద్భుతమైన క్యారెక్టర్. చాలా మంచి క్యారెక్టర్. దానిలో ఒక క్యారెక్టర్ ఒక డెఫినేషన్ ఉంది. ఈ భూమి మీద ఉన్న డబ్బు అందరికీ సమానంగా పంచి పెడితే సంవత్సరం తిరిగేటప్పటికి మళ్ళీ పేదవాళ్ళు గొప్పవాళ్ళు తయారవుతారంటాడు. గొప్ప ఫిలాసఫీ. అది రాయడం కూడా నాకు భలే సాటిస్ఫాక్షన్. చాలా నీకు ఉంటూ బాగోలేదు కూడా పైన, అయినా సరే రూమ్లో ఉండి రాస్తుండేవాడు పాపం. చాలా మంచిది. కానీ మళ్ళీ టీవీలో ఈ మధ్య కనిపించట్లేదు. రీజన్ ఏంటి?
లేదు లేదు, నేను మొన్నటిదాకా చేశాను కదా, 3 నెలల క్రితం దాకా కూడా పెళ్లి పుస్తకం చేశాను. మధ్యాహ్నం పూట 12:30కి వచ్చేది, 1 గంటకి ఓకే. పెళ్లి పుస్తకం. అనిల్ కుమార్ గారు పర్టికులర్గా ఆ వేషాన్ని నువ్వే కావాలని పిలిపించి మరీ చేయించారు ఆయన. వండర్ఫుల్. 2 రకాలుగా ఉంటుంది. టీవీ నుంచి వచ్చిన వాళ్ళు అంటే టీవీకి కెమెరాలు ఉంటాయి, కెమెరాలు పిక్చరైజ్ చేస్తాయి కాబట్టి కూస్త అలవాటు పడి ఉంటాం సినిమాకి రావడానికి. కానీ టీవీ అలవాటు పడ్డా కూడా ఎందుకు వాళ్ళకి ఎవరంటే, టీవీ ఇంటింటా ఉంది, బాత్రూంలో ఉంది, బెడ్రూమ్లో ఉంది, ఎక్కడ పడితే అక్కడ ఉంది. ఊరికే చూసేస్తున్నారు, రూపాయి ఖర్చు అక్కర్లేదు, నువ్వు టీ లాగక్కర్లేదు, ఇంటర్వెల్లో రిక్షా మీద ఆటో మీద సినిమా థియేటర్కి వెళ్ళక్కర్లేదు, ఊరికే చూసేస్తున్నాడు. నిన్ను చూడడానికి సినిమా థియేటర్కి ఎందుకు వస్తాడు వాడు? ఈయన మంచి యాక్టరు, ఈయన సినిమాల్లో బాగా చేసేసేవాడు అంటే నిన్ననే కదా అందులో చూసామని అనుకుంటారు తప్పితే నీకోసం రారు కదా, నీకోసం టికెట్ తెగదు కదా అనేటువంటి ఫిలాసఫీ సినిమాకు ఉంది. కాబట్టి అది కరెక్ట్, అది వాళ్ళ ఉద్దేశం కరెక్ట్. అది రంగస్థలం మించి కూడా తీసుకోరు. రంగస్థలంలో బాగా వచ్చే బళ్ళారి రాఘవ అంత యాక్టర్ అండి వీడు అంటే, బళ్ళారి రాఘవ గారే ఫెయిల్ అయ్యారు సినిమాల్లో. కె వెంకటేశ్వరరావు గారు అంతటి వారు ఫెయిల్ అయ్యారు సినిమాల్లో. ఎందుకు అంటే దానికి ఏంటంటే కారణం, ఆ టెక్నిక్ని అడాప్ట్ చేసుకోలేకపోతాం కాబట్టి. ఒక 500 మందికి, ఒక 1000 మందికి డైలాగ్ చెప్పాలంటే హే రాజన్ ఓ అని ఇట్లా చెబుతాం మనం. ఈ కెమెరా వచ్చేటప్పటికి ఇక్కడ పెడతారు ఆయన, మనకు కంఠంను ఇవి కనిపిస్తాయి తప్పితే మొహంలో ఎక్స్ప్రెషన్లు కనపడవు కదా. దీనికి ఇంతవరకే చూడాలి, చిన్ అప్, చిన్ డౌన్ సార్, చిన్ డౌన్ సార్, చిన్ డౌన్ సార్ అంటారు మననే. దీనికి అడాప్ట్ అవ్వగలిగిన వాడు లాంగ్ స్టాండింగ్ ఉంది, లేనివాడు వెనక్కి వెళ్ళిపోయాడు. అది అక్కడ తీసుకోపోవడానికి కారణం. అక్కడ ఏంటంటే కోట్లు డబ్బులు పెట్టి రూపాయలు ఇప్పుడు పెట్టేవాడు కెమెరా పెట్టిన తర్వాత నీకు పాఠాలు చెప్తూ కూర్చోరుగా, టైం వేస్ట్ కదా. అందుకని నువ్వు అడాప్టేషన్ అనేది నీకంటే నువ్వు తెచ్చుకుంటే సక్సెస్. అది ముఖ్యంగా క్లోజ్లో తెలుస్తుంది నీకు, లాంగ్ షాట్స్లో వాటిలో తెలియవు. ఇక్కడికి వచ్చేటప్పటికి మనం ఇట్లా అన్నాం అనుకో, ఏం కనిపిస్తుంది? అందుకని ఇది అడాప్ట్ అయినవాడు సక్సెస్ అయ్యాడు, లేనివాడు వెనక్కి వెళ్ళాడు. అందువల్ల తీసుకోరు వాళ్ళు, వాళ్ళ తప్పేం కాదు. సో రంగస్థలం యాక్టింగ్, టీవీ యాక్టింగ్, సినిమా యాక్టింగ్, ఈ 3 తేడా ఉన్నాయి. చాలా చాలా తేడా ఉంది. నీకు డైలాగ్ చెప్పడానికి, ఒక ఎక్స్ప్రెషన్ నేర్చుకోవడానికి రంగస్థలం పనికి వస్తుంది, అది మాతృస్థానంలో ఉంది. అది అంతవరకు ఓకే. ఇక్కడికి వచ్చేటప్పటికి అవన్నీ నువ్వు ఉపయోగించుకొని ఇప్పుడు చెబుతాడు ఆయన డైలాగు. నీకు ఆ సీన్ తెలుసా, ఇంకోటి తెలుసా, ఏం తెలియదు కదా, ఇవాళ పొద్దున్న నీకు డైలాగ్ ఇదిగో సార్ అని చెప్తాడు. వెంటనే నువ్వు దాన్ని ఆకలింపు చేసుకుని నీ ఎక్స్ప్రెషన్స్తో చెప్పగలిగి ఉండాలి, ఆ మెమరీ ఉండాలి, ఆ అవగాహన ఉండాలి. అవన్నీ ఉంటే మళ్ళీ పైగానేమో ఇక్కడ నుంచి అక్కడ కెమెరా నడుస్తుంది అనుకో, మనం ఎట్లా చేస్తే మన మొహం కనపడుతుంది అంటే, నేను నీతో పాటే చెబుతుంటే ఇక్కడ నుంచి చెబుతున్నవాడికి ఏమవుతుంది. కాబట్టి ఇక్కడ నుంచి ఎట్లా చెప్పుకుంటూ రావటం, ఇవన్నీ నేర్చుకోవాల్సిందే, మనం వాటిని ఫాలో అవ్వాల్సిందే. ఓకే, లేకపోతే ఫెయిల్ అవుతాం. మీరు అన్నీ సుబ్రాయ్ శర్మ గారి దగ్గర నుంచి తెలుసుకున్నారు. అంటే వ్యక్తిత్వం ఇంపార్టెంట్, టాలెంట్ ఇంపార్టెంట్, వీటితో పాటు ఇప్పుడు చెప్పారు టెక్నిక్ ఇంపార్టెంట్. సో వ్యక్తిత్వం, టాలెంట్, టెక్నిక్, ఈ త్రివేణి సంగమమే సుబ్బరాయ్ శర్మ గారు. అందుకే దర్శకులు, నటులు తరాలు మారిన ఆయన మాత్రం ఈ రోజుకి చిరంజీవిగానే ఉన్నారు, ఇక ముందు ఉంటారు. మరిన్ని మంచి పాత్రలతో బావా అన్ని ఫీల్డ్లో అదరగొట్టాలి, తప్పకుండా గొప్పగా రాణించాలి. షూర్ షూర్. నా ఆశ ఏంటంటే పద్మశ్రీ దాకా నువ్వు వెళ్ళగలగాలి. అవ్వద్దు, ఆ రోజు వస్తుందని ఆశిస్తున్నా. అవ్వద్దు. ఎందుకంటే నాకు ఇక్కడ ఒక చిన్న జోక్ గుర్తొస్తుంది మాట. మా కోట శ్రీనివాసరావు గారు ఒక డైలాగ్ చెబుతాడు. ఆయన అందరికీ డాక్టరేట్లు వస్తున్నాయి, అన్ని యూనివర్సిటీ వాళ్ళు ఇస్తున్నారు, అందరికీ ఇస్తున్నారు. ఏంట్రా నీకు అంటే, అప్పటికి ఇంకా పద్మశ్రీ రాలే, ఏంట్రా నీకు డాక్టరేట్ ఇవ్వట్లేదు ఏంట్రా ఎవడు నన్ను అడిగితే వాడు అన్నాడు, వద్దులేరా నాకు అన్నాడు. ఎందుకని వాళ్ళు ఎవరు ఇవ్వట్లేదని బాధపడుతున్నావా, లేదా చేసి నాకు ఇస్తానో వద్దన్నాడు. ఏమిట్రా అంటే, డాక్టరేట్ అన్నప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే నేమ్ ప్లేట్ మీద డా అని రాస్తారు, కోట శ్రీనివాసరావు అంటారు. ఈ పలికేవాడు ఏం చేస్తాడు, డకోటా శ్రీనివాసరావు అంటారా. ఎందుకురా మనకి అవి, వద్దు అన్నాడు. ఆ తర్వాత పద్మశ్రీ వచ్చింది అనుకోండి, అది వేరే, పద్మశ్రీ అని పెట్టుకోకూడదు కదా. అవును, కానీ డాక్టర్తో ఉన్న ప్రమాదం అది. అందుకనే మనకు బిరుదులు వద్దు, ఏమొద్దు గురు, మన హాయిగా ఇట్లాగే 10 కాలాల పాటు ప్రేక్షకులు ఆదరిస్తున్నారు. నాకు నా ఒంట్లో ఓపికనంత వరకు యాక్ట్ చేస్తాను, వేషాలు వస్తే తప్పకుండా చేస్తాను. అది. థ్యాంక్ యూ సో మచ్. రైట్, థ్యాంక్ యూ. ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం.